తణుకు ఒకప్పుడు జనసేనలో ఉత్సాహం కనిపించిన నియోజకవర్గం. కానీ ఇప్పుడు అక్కడి జన సైనికులకు ఎదురుచూపులు తప్పటం లేదు. తణుకు నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఎప్పుడు వస్తారంటూ జన సైనికులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇన్ఛార్జ్ లేకుండా ఇక్కడ పార్టీ ఎలా బలోపేతం అవుతుందని క్యాడర్ నుంచి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇన్ఛార్జ్ నియామకం ఆలస్యం కావడంతో కార్యకర్తలో నిరుత్సాహం పెరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లోపు ఇక్కడ ఇన్ఛార్జిను నియమిస్తారనే ఆశతో జన సైనికులు ఉన్నారు. మరి సేనానికి కార్యకర్తల గోడ వినిపిస్తుందా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తణుకు నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఇన్ఛార్జి లేకపోవడం పార్టీ భవిష్యత్తునే ప్రభావితం చేసే అంశంగా మారింది. గతంలో జనసేన ఇన్ఛార్జిగా వ్యవహరించిన విడివడ రామచంద్రరావు కూటమి సమీకరణాల్లో భాగంగా జనసేన టికెట్ దక్కకపోవడంతో రాజకీయంగా పూర్తిగా సైలెంట్ అయ్యారు. దీంతో తణుకు నియోజకవర్గంలో పార్టీకి సరైన నాయకత్వం లేకపోయిందన్న భావన జనసైనికుల్లో బలంగా నెలకొంది. పార్టీ కార్యక్రమాలు నిర్వహించేందుకు సరైన దిశానిర్దేశం లేకపోవటం, గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు సమన్వయం లోపించడం, ఇవన్నీ కలిసి తణుకులో జనసేన బలోపేతానికి అడ్డంకులుగా మారుతున్నాయని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాయకుడు లేకపోతే ఉద్యమం ఎలా? ఇన్ఛార్జి లేకుండా పార్టీ ఎలా ముందుకు సాగుతుంది అనే ప్రశ్నలు ప్రతి జనసేన సమావేశంలో వినిపిస్తున్నాయి. కొత్త ఇన్ఛార్జి నియామకం ఆలస్యం కావడంతో కార్యకర్తల్లో నిరుత్సాహం పెరుగుతోందని తెలుస్తోంది. ఇక రాజకీయంగా చూస్తే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు భవిష్యత్ సమీకరణాల దృష్ట్యా తణుకు నియోజకవర్గం కీలకంగా మారుతోంది. అయినా సరే బాధ్యతలు తీసుకునే ఒక క్రియాశీల నాయకుడు లేకపోవడం పార్టీకి నష్టం చేకూర్చే అంశమని జనసేన క్యాడర్ భావిస్తోంది. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల లోపే నియోజకవర్గానికి ఇన్ఛార్జిని నియమిస్తారని జన సైనికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక పేరు మాత్రం తణుకు రాజకీయాల్లో మళ్లీ చర్చకు వస్తుంది. గతంలో వైసీపీ అభ్యర్థిగా తణుకు నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన చీర్ల రాధయ్యను జనసేన పార్టీలోకి రావాలంటూ పార్టీకి చెందిన కొందరు నాయకులు, కార్యకర్తలు ఇప్పటికే సంప్రదించినట్టు సమాచారం. ఇది తణుకు రాజకీయాల్లో కొత్త చర్చలకు తెరలేపింది. చీర్ల రాధయ్య ప్రొఫైల్ చూస్తే గ్రామ సర్పంచ్గా పనిచేసిన అనుభవం, తణుకు ఏఎంసీ చైర్మన్ గా బాధ్యతలు, గ్రామీణ రాజకీయాలపై పట్టు, మరి ముఖ్యంగా తణుకు నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కావటం, ఇతర కులాల్లోనూ అభిమానులు ఉండటం జనసేన క్యాడర్ను ఆకర్షిస్తున్న అంశాలుగా మారాయి. చీర్ల రాధయ్య జనసేన ఇన్ఛార్జ్ అయితే తణుకులో పార్టీకి గట్టి పట్టు వస్తుందన్న అభిప్రాయం జన సైనికుల్లో బలంగా వినిపిస్తోంది. ఇదే సమయంలో కూటమి తరపున పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలిచిన తణుకు ఎమ్మెల్యే అరమెల్లి రాధాకృష్ణ 3 పార్టీల క్యాడర్ను సమన్వయం చేస్తూ ముందుకు వెళుతున్నారు. అయితే జనసేన పార్టీకి ప్రత్యేకంగా నియోజకవర్గ స్థాయిలో సొంత నాయకత్వం లేకపోవడం క్యాడర్ను అసంతృప్తికి గురిచేస్తోంది. గతంలో జనసేనలో మండల అధ్యక్షులుగా పనిచేసిన పలువురు ఇప్పటికే పదవులు పొందారు. వారిలో ఒకరిద్దరు నియోజకవర్గ ఇన్ఛార్జి పదవిని ఆశిస్తున్నప్పటికీ వారి సామర్థ్యం తణుకు లాంటి నియోజకవర్గానికి సరిపోద్దన్న అభిప్రాయం క్యాడర్లో విస్తృతంగా చర్చకు వస్తోంది. అందరినీ కలుపుకొని నడిపించే నాయకుడు, గ్రౌండ్ లెవెల్లో యాక్టివ్గా ఉండే వ్యక్తి, రాజకీయంగా అనుభవం ఉన్న నేత అవసరమన్నది జన సైనికుల అభిప్రాయం. మొత్తానికి తణుకులో జనసేనకు నాయకత్వ శూన్యత, క్యాడర్లో నిరీక్షణ, కొత్త ఇన్ఛార్జీలపై భారీ అంచనాలు, ఈ 3 అంశాలు ఇప్పుడు తణుకు రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయి. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ అంశంపై స్పందించి సరైన నిర్ణయం తీసుకుంటే తణుకులో జనసేన తిరిగి ఊపందుకుంటుందని కార్యకర్తలు భావిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో తణుకులో మరింత బలోపేతం కావాలంటే క్రియాశీలక ఇన్ఛార్జి నియామకం తప్పనిసరనేది జనసేన క్యాడర్ నుంచి వస్తున్న స్పష్టమైన సంకేతం. మరి తణుకు జనసేన ఇన్ఛార్జిగా ఎవరి పేరు తెరపైకి వస్తుంది? చీర్ల రాధయ్యకు అవకాశం దక్కుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం అధిష్టానం తీసుకునే నిర్ణయంతోనే తేలనుంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel